ఇప్పుడిప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ పై దృష్టి పెడదాం. విశాఖ జిల్లా పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. కుర్చీలన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. శంఖారావం యాత్రలో జనం లేకపోవడంతో లోకేష్ తన వాహనంలోనే కూర్చుండి యాత్రను కొనసాగించారు. లోకేష్ యాత్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమంలాగా కాకుండా ఒక వార్డు కార్యక్రమంలాగా జరుగుతోందని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి. రైట్, సాక్షి ప్రతినిధి స్వామినాయుడు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. స్వామినాయుడు, బహుశా ఇది ఎక్స్పెక్ట్ చేసింది అని చెప్పచ్చా? లోకేష్ సభకి ఇంత కరువు అవడం జనాన్ని ఏ విధంగా చూస్తున్నారు? స్వప్న, నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రే కాదు, శంఖారామ యాత్రకి కూడా ప్రజలు మొహం చాటేస్తున్నారు. పాదయాత్ర విశాఖపట్నంలో ముగించారు. మిగతా నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో బహిరంగ సభలు నిర్వహించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత 6 రోజుల నుండి కూడా ఉత్తరాంధ్రలో అనేక నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ బహిరంగ సభకు జనాలతో పాటు కార్యకర్తలు కూడా మొహం చాటేస్తున్నారు. దీంతో ఖాళీ కుర్చీల దర్శనమిస్తున్నాయి. దీంతో లోకేష్ ప్రసంగం అంతా ఖాళీ కుర్చీలకే చెప్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు ఎస్కోట్ నియోజకవర్గంతో పాటు విశాఖ జిల్లాలో పెందుర్తి, అలాగే భీమిలి నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం సభలు జరగనున్నాయి. అయితే పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా జనాలు రాకపోవడంతో త్వరగానే ఈ సభను ముగించారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన శంఖారావం యాత్రకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అనుకున్న సమయం కంటే జనాలు లేకపోవడంతో 2 గంటలు ఆలస్యంగా వేదిక పైకి లోకేష్ చేరుకోవడం జరిగింది. జనాలు రాకపోవడంతోనే తెచ్చుకున్న బస్కే లోకేష్ పరిమితమయ్యారు. మరోవైపు సభకు జనాలు రాకపోవడంతోనే కార్యకర్తలు రాకపోవడంతోనే నాయకుల మీద నారా లోకేష్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభకు ఎందుకు మీరు జనాలను సమీకరించలేకపోతున్నారంటూ కూడా వారి మీద ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లానే కాకుండా గత 6 రోజుల నుండి అటు ఉమ్మడి శ్రీకాకుళంతో పాటు విజయనగరం జిల్లాల్లో జరిగిన సభలన్నింటిలోని ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క శంఖారావం సభలే కాకుండా అంతకు ముందు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా లోకేష్